మంత్రి మల్లారెడ్డిపై రాజేంద్రనగర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జ్ఞానేశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. రాష్ట్రానికి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గండిపేట మండలం మంచిరేవుల చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. మీడియా ఎదుట హీరో కావడానికి తన నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సాలే డోక్లే, నువ్వు ఏ మాట అయితే అంటున్నావో అదే మాట మేము అనవలసిన అవసరం లేదు. అది మీకు అన్నట్టే బ్రహ్మాండమైన మాటలతో మేము అంతగానే ఎక్కువ తిట్టగలుగుతాం. మిమ్మల్ని మీరు ఊరు కాలు తీసి కాలు పెట్టలేవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తిరిగి చూడను. ఎందుకంటే ఇలాంటి మాటలు బంద్ చేసుకో. నువ్వు డెవలప్మెంట్ చేయనోడు, నువ్వు వాస్తవంగా కూడా వాళ్ళు అన్నదంతా తప్పేం లేదు. నీకు నీ కాలేజ్ ఫంక్షన్లనే చెప్తావు వీడెవ్వడు మల్లిగాడు, వీడెవ్వనివి మల్లిగాని వాళ్ళు ఏమన్నారు. అందుకే ఎంబడే సోదరులు ఎన్జిఓస్ దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ వీడెవ్వడు మల్లిగాడు, వీడెవ్వడు దొంగ అని చెప్పినటువంటి సాంప్రదాయం మీ ఏరియాలో ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మీరు గమనించాలి, ప్రవర్తన మార్చుకోవాలి. ఈ భాష ఎవరు నేర్పిస్తున్నారు? టీఆర్ఎస్ కేసీఆర్ గారు కానీ అని టీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు వాడిన భాషనే మేము వాడితే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. మేము మాట్లాడాలనుకుంటే మా మాటలకు మీరు వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, నీ కాన్షియస్నే ఒక ఇంట్లో పోతే కూడా ముఖం కనబడినటువంటి ఇండ్లు ఉన్నాయి. అక్కడ మీరు రోడ్డుకు మీరేదో కాలేజీలకు దానికి రోడ్ల కోసం వాళ్ళ ఇండ్లు కిందికైనా మొత్తం మీదకి అయిపోయింది. రోడ్డు 6 ఫీట్లు 7 ఫీట్లు 5 అయినా దాన్ని పరిష్కరించలేకపోతున్నావు. అదేవిధంగా ఒక దళిత సోదరి ఆడ చదువు మానేసి బట్టలు కుట్టుకుంటుంది. మీరు నీ కాన్షియస్లో నువ్వు ఏం చేస్తావు అని సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి మానుకోండి. ప్రవర్తనగా మంచి ప్రవర్తనతో మంచి భాషతో మాట్లాడండి. మీరే భాష వాడతారో అంతకన్నా ఎక్కువ మేము ఆడే సత్తా మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ప్రతి కార్యకర్త మాట్లాడగలరు.